పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాదకు చెందిన శ్రీ వలవల రవికుమార్ నాని నర్సాపురం అర్బన్ సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రుస్తుంబాదలో వేంచేసిన శ్రీ గోగులమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఆయన అభిమానులతో ర్యాలీగా వెళ్లి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభావేదికకు హాజరై ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ పదవి బాధ్యతలు అప్పగించిన నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి, కూటమి సభ్యులకు, ఆయన శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నరసాపురం నియోజకవర్గ మన ప్రభుత్వ ఎప్పు మన శాసనసభ్యులు శ్రీ మన బొమ్మడి నాయకర్ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకులు మన నరసాపురం నియోజకవర్గ ప్రభుత్వ బొమ్మడి నాయకర్ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ అలాగే అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న మన వలవల రవి, అలాగే నరసాపురం ఏఎంసీ చైర్మన్ గారు జక్కన్ శ్రీమన్నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కొప్పాడ రవీంద్రనాథ్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. పాలూరు బాబ్జీ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే బొమ్మడి కృష్ణమూర్తి గారు కౌన్సిలర్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూర్చోవాలండి. కొంచెం అటు ఎవరో మెయిన్ రోడ్కి ఆగొద్దు ప్లీజ్. ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మన నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారు నాయకులందరూ కూడా దయచేసి వారికి కేటాయించిన చైర్లో కూర్చోవాల్సిన కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలంటే ఎవరు నిలబడి చూడొద్దు. అందరికి చైర్స్ ఉన్నాయి. చైర్స్ ఇంకా కూడా వెనకాల వేస్తున్నారు. జిల్లా మధ్య సహకార సంఘాల అధ్యక్షులు మైలు వసంతరావు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే తారక రామారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అందరూ దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ అందరూ సహకరించాలని కోరుతున్నాం. అలాగే టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా కూర్చోవాలని కోరుతున్నాం. ప్లీజ్ ప్రసాద్ అందరూ కూడా కూర్చోవాలని కోరుతున్నాం. దయచేసి ఎవరు నుంచోవద్దు. అందరికీ కుర్చీలు ఉన్నాయి. అందరినీ కూర్చోబెట్టండి. ఒక గంట అయితే ప్రోగ్రామ్ అయిపోతుంది. సీనియర్ నాయక బళ్ళ వెంకటేశ్వర గారిని వేదికకు రావాలని కోరుచున్నాం. ప్రకాష్ గారిని వేదికకు రావాలని కోరుచున్నాం. అలాగే మాధవ్ చెట్టి కోటేశ్వర గారు గవర్నమెంట్ హాస్పిటల్లో హలో అందరూ మాట్లాడదు కదా. ఒక్కొక్క నిమిషం మాట్లాడాలని. ఎక్కువ ఎంత అవుతుంది రామరావద్దు. ముందుగా ముందు వదిలేసాం. అలాగే బీజేపీ నాయకులు పండు పెద్దలందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, వీర మహిళలు, ముఖ్యంగా మరి పత్రికా విలేకరులు ఈ సమక్షంలో ఈ కార్యక్రమం ఏమిటి అనేది మనందరికీ తెలుసున్నదే. చేసే వాళ్ళకు ఒక బహుమతిగా బహుముఖంగా సత్కరించడం అంటే చాలా ఆనందించాల్సిన విషయం. మరి ఆ సందర్భంగా నన్ను మాట్లాడమన్నారు. ఏదైనా ఒక పదవి వచ్చినప్పుడు, ఒక ఎలక్షన్ జరిగి పదవి రావటం వేరు. నామినేట్ చాలామందికి పదవులు ఇచ్చారు. అందులో నేను కూడా ఒకడిని. నాని గారికి పదవి ఇవ్వాలని ముందు నుంచి కూడా తప్పించిన వ్యక్తి కూడా నేను చెప్పుకున్నట్లయితే నాకు మరి కృష్ణమేర కోఆపరేటివ్ జిల్లా అధ్యక్షులుగా మరి నన్ను నియమించడం, మరి గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు పల్లాడి గోపి గారి మాటలు కోరున్నాం. ఒక్కొక్క నిమిషం మాట్లాడండి.
ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చేస్తున్న మన శాసనసభ్యులు సోదరుడు నాయకర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు రామరాజు గారికి, అదేవిధంగా మన చిన్నాకి, మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్నారాయణ గారికి, రవికి, మరి వసంతరావు గారికి, ఆయన మహారాజు గారికి, శ్రీని గారికి, మరి నాగబాబు మహారాజులందరికీ, ఇందులో మెయిన్గా మరి బీజేపీ వాళ్ళందరికీ కూడా అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, కుటుంబ నాయకులకు, సోదరిమణులకు, పత్రికా విలేకరులందరికీ, మరి ముఖ్యంగా ఈనాటి ఈ పెళ్లి కొడుకు మా తమ్ముడు నానికి, అదేవిధంగా వాళ్ళ సభ్యులు 11 మంది అండి, 12 మంది సభ్యులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను. మరి నాని గురించి చెప్పాలంటే వాడు నిజంగా మన నాయకుడి కంటే సీనియర్ జనసేనలో, అందులో నో డౌట్. నువ్వు తర్వాత వచ్చావు, వాడు ముందున్నాడు. కానీ అంత అయినా సరే వాడు ఎప్పుడు కూడా డిప్రెషన్కి లోనవల, పదవి రాలేదనేసి ఇంకో రకంగా డిప్రెషన్కి లోనవ్వకుండా స్టాండ్ బై. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పెట్టాడో కనీసం పత్రికలకు ఎక్కడం కానీ ఎక్కడైనా చెప్పడం కానీ చేయకుండా చేసి ఈ రోజుకి మరి నాయకుడు మరి బాబు మిగతా అన్నీ ఈ డబ్బులు ఉండవు, ఇదైతే నువ్వు 10 మందికి కూడా సహాయపడవచ్చు. అంటే డబ్బులు ఉండవంటే ఇప్పుడు లోన్స్ ఇవ్వచ్చు. దేని మీద మన నర్పూర్లో ఎక్కడ చూసినా సెంట్ 12 అతిరథ ఈ సభను అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. అమ్మ కూటమి అంటాం మేము, అందరం కూటమే. కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా మనందరం గమనిస్తే ఎవరైతే పార్టీని నమ్ముకుని పార్టీకి పనిచేస్తారో, స్థిరంగా నిలబడతారో వాళ్ళకు గుర్తింపు ఉంటుంది అనేది ఈరోజు మనం గమనించాలి. నానికి పార్టీని కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఎవరికైనా సరే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. కొద్ది లేట్ అవ్వచ్చేమో, అంటే సమయం లేదా కొద్ది పరిస్థితుల వల్ల కొద్ది ఇబ్బంది కలగొట్టవచ్చు, కానీ ఎవరికైనా నమ్ముకున్న వ్యక్తులకి అందరికీ కూడా ఖచ్చితంగా ఏదో రోజున గుర్తింపు వస్తుంది. అదేవిధంగా నాని నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. నాని నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. మా నాని ఎవరికి నేను ఎప్పుడు యూతే మనోడు. అయితే నానికి ఈరోజు పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నానికి, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఎమ్మెల్యే గారు మరి నానితోటే మీరు ఆపెత్తే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. రేపు పొద్దున మమ్మల్ని వాయించేస్తున్నారు. ఇప్పటికే మీరు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా మనందరి ధర్మము. ఈరోజు కుటుంబ నాయకులు రామరాజు గారు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జానకి అన్నయ్య గారు, అది మా పెద్ద అన్నయ్య ఉంటే సుబ్బారెడ్డి గారు ఉన్నాం, ఆయన రాలేదు. కాబట్టి మా అందరి మీద బాధ్యత ఉందండి. ఖచ్చితంగా కష్టపడ్డ వ్యక్తులకి పార్టీలో గుర్తింపు రావాలి. మీరందరూ కూడా పదవులు స్వీకరించాలి. పార్టీకి మనం అంతా కూడా వెన్నండుగా ఉండి పార్టీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న లోకల్ ఎలక్షన్స్లో కూడా మనం ఎవరైతే కష్టపడ్డారో ఫస్ట్ నుంచి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు మనం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా భగవంతుడు లాగానే నేను కళ్యాణ్ గారిని భావిస్తాను. ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్తే ఏదో పాజిటివ్ ఆరా ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఏంటంటే ఆయన మాట్లాడితే చట్టి పిల్లలాగా మాట్లాడతాడు. ఏంటి పెద్ద ఆయన ఎలా మాట్లాడతాడో అనుకుంటాం మనంతా కూడా. మన అన్నయ్య ఆరోగ్యం ఎలా ఉందంటే సరదాగా నవ్వుతూ వచ్చి చిన్నపిల్లలాగా చెప్తాడు సమాధానం. ఆయన దగ్గర పని చేయడానికి, పని చేస్తున్నందుకు నేను చాలా
కృతజ్ఞుడే ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా కూటమి నాయకులందరికీ కూడా కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. సారీ డీసీఎంఎస్ అర్లేదండి, ఏదైనా పదవి ఉంది మనకు గుర్తురా. డీసీఎంఎస్ చైర్మన్ గారు చాగంటి మురళీకృష్ణ గారు చిన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారాజు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రెండు మాటలు చెప్పి మరి మా ఎమ్మెల్యే గారి చేత నాన్నగారి చేత మాట్లాడదాం. మా జర్నీ పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్గా జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి కాకుండా ప్రజారాజ్యం కాడి నుంచి కూడా వలవల నాని గారు మేమందరూ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు ప్రజలకు ఏదో చేయాలని తపన ఎప్పుడూ ఉండేది. ఆయన ఏదో రకంగా ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా మనం పరిష్కరించాలి, మనం ఏదో రకంగా హెల్ప్ చేయాలనే ఆలోచన ఉండేది. అలాగా హరిరామ్ జాగర్ స్థాపించిన జనసేన మరి బాబుసేన పార్టీ ఉండి ఆయన కొన్ని కమిటీలు వేస్తే దాంట్లో నన్ను మండలాధ్యక్షుడిగా వేశారు. మేము ఎక్కడైనా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలమైన నాయకుడు కావాలి అంటే కొంతమంది వ్యక్తులు బలమైన నాయకులు ఉన్నా వేరు వేరు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనకు అందుబాటులో లేరు. ఇవన్నీ ఆశయాలు నచ్చి మన నరసాపురం నియోజకవర్గం బొమ్మడి నాయకులు గారు నేను పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చినాయి, ఈ పార్టీకి నేను ఉంటాను, దీనికి నేను సేవ చేస్తాను. ఇక్కడ దాచుకోవడాక జనసేనలో ఎప్పుడు ఎవరి దగ్గర ఉండదు, ప్రతి ఒక్కడు చేతి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఈ రోజు దాకా కూడా పవన్ కళ్యాణ్ గారైనా బొమ్మడి నాయకుడు గారైనా సొంత డబ్బులు జేబులో డబ్బులు తీసి పెడతామే తప్ప ఎవరి దగ్గర దోచుకునే డబ్బులు లేవు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీ అందరికీ తెలుసు. నిన్న కూడా తెలంగాణలో 30 ఎకరాల భూమి దోచుకున్నాడు, కబ్జా చేశారన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట అన్నారు, నేను అక్రమంగా సంపాదిస్తే రేవంత్ రెడ్డి సీఎం గారికి డైరెక్ట్ చెప్పారు మీటింగ్లో, నా యావదాస్తి మీరు తీసుకోండి, నేను ఎక్కడైనా తప్పుగా నేను తీసుకుంటే ఆ భూమి నేను కొన్నరైతే నాకు వదిలేండి అని చెప్పగల దమ్ము ఒక పవన్ కళ్యాణ్కి ఉంది ఎక్కడ ప్రపంచంలో. తోడుంటానని ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తారు. ఆ భరోసా ఇవాళ మన ఎమ్మెల్యే బొమ్మడి నాయకుడి గారి ద్వారా వలవల నాని గారికి మనకి అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్ యూ సార్. మా అందరి తరఫున మీ అందరికీ చెప్తున్నాం. మాట్లాడితే ఇంకా టైం ఉందండి, ఇంకా పోరాటం నాకు 2 నిమిషాలు కదా నెక్స్ట్ ఉండదు. ఓకే, మరి వలవల నాని గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరి తరఫున, జనసేన తరఫున, టీడీపీ తరఫున, బీజేపీ తరఫున థ్యాంక్ యూ సార్. అలాగే ఇది కొంచెం స్లోగా ముందుగా మా నాన్నగారికి మా అమ్మగారికి నమస్కారం అండి. అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఆకన చంద్రశేఖర్ గారికి, వాతాడి కనకరాజు గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన గుమ్మిడి నాయకర్ గారికి, అలాగే నరసాపురం టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు గారికి, అలాగే డీసీఎంఎస్ చైర్మన్ చిన్నా గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ తాగూరు గారికి, అలాగే వసంతరావు గారికి, శ్రీను గారికి, గుబ్బల మారరాజు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు కొత్తపల్లి జానకిరామ్ గారికి, అలాగే పోలిశెట్టి శ్రీను గారికి, అలాగే దొండపాటి స్వాములు గారికి, అలాగే గుబ్బల నాగరాజు గారికి, కొల్లాడి గోపి గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే రామారావు గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే నా తోటి డైరెక్టర్లకి, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లకి, అలాగే విచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే విచ్చేసిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారం అండి. నాకు ఎప్పుడు
పదవి అంటే నాకు కంఫర్ట్గా ఉండదు. పదవి అంటే నాకు చాలా ఇబ్బంది. చిన్నప్పటి నుంచి కూడా ఎవరికైనా వెనకాల తిరగటం, వాళ్ళ నాయకత్వాన్ని బలపరచడం, వాళ్ళ కోసం కష్టపడటం అది అలవాటు అయిపోయింది. నాకు చాలా ఇష్టం అది. అంతేగాని నేనేదో పదవి చేయాలి, నేనేదో ఎక్కడో ఒక ఇదిలో ఉండాలని నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేదు. నాకు చిన్నప్పటి నుంచి రెండే విషయాలు, ఒకటి క్రికెట్ అంటే చాలా ఇష్టం, రెండు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. క్రికెట్లో ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద టీము, పెద్ద పెద్ద చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఒక పెద్ద టీం కింద ఉండేవారు. నేను ఒక ఓవర్ ఎక్స్ట్రా ఫీల్డింగ్ చేయాలంటే ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక నుయ్యి దగ్గరికి వెళ్ళి ఒక బిందుడు నీళ్లు ఆ ప్లేయర్స్ తీసుకొస్తే ఒక ఓవర్ ఫీల్డింగ్ కాయించేవారు నా చేత. చిన్నప్పుడు అంత పిచ్చి నాకు క్రికెట్ అంటే. తెచ్చివ్వండి బిందుతో నీళ్ళు. అలా ఛానల్లో నాకు ఎంత గేమ్ నాకు ఇంప్రూవ్ అయినా కూడా నన్ను మ్యాచ్లో జాయిన్ చేసుకోలేదు. అది నాకు చాలా బాధగా ఉండేది. అదేంటారు మనం ఎంత ఇరిటేట్ ఆడుతున్నాం, ఈ బ్యాట్ కొనేవాళ్ళని, బాల్ కొనేవాళ్ళని, ఆ బ్యాట్కి బాల్కి డబ్బులు ఇచ్చేవాళ్ళని, వీళ్ళని టీం మెంబర్స్ కింద వేసుకుంటున్నారు తప్ప ప్లేయర్స్ని వేసుకోవట్లేదు ఏంటి, ఆడేవాళ్ళని వేసుకోవాలి కదా అని చెప్పి అలా అలా కొద్దిగా అలా ఇటు సుబ్బారెడ్డి గారి వెనకాల తిరుగుతూ అలాగే క్రికెట్ ఆడుతూ అలా ఒక టీంని తయారు చేసాం. నాని 11 అని ఓ టీంని. అందులో ఒక 6 ప్లేయర్సే క్రికెట్ ప్లేయర్స్ ఉండేవారు, మంచి ప్లేయర్స్. కనుక 5 కూడా చిన్న కుర్రోళ్ళు అనమాట. అంటే ఒక గల్లీ క్రికెట్ మాకంటే చిన్న క్రికెట్ ఆడి కుర్రోళ్ళని ఒక 5 వేసుకునేవాళ్ళు ఖచ్చితంగా. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనమాట. అలా ఎన్నో టోర్నమెంట్లు ఆడాం. ఏ టోర్నమెంట్కైనా మేము కప్పు కోసం వెళ్ళాం తప్ప డబ్బులు ప్రైజ్ మనీల కోసం ఏ రోజు వెళ్ళా. కానీ ఎన్ని కప్పులు మా ఇంట్లో ఉన్నా కూడా అందరూ వచ్చి అడిగితే ఈ కప్పులు ఎవరు అంటే మా నాన్నగారు మా నానిగడి అని చెప్పేవారు. మీ నాని కప్పులు ఏంటండి అనేవాడు. ఎందుకంటే నేను చదువుకునేవాడిని కాదు, స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. మా నాన్నగారు చాలా బాధపడిపోయేవారు, చాలా ఇబ్బంది పడిపోయేవారు. ఇటు బాగా చదువుతాడు, ఇటు చదవట్లేదు ఏంటి. ఆయన డ్రాయింగ్ మాస్టర్ అనమాట. చాలా ఇరిటేట్ అయిపోయేవారు అనమాట. ఛానల్ నన్ను కొట్టారు, తిట్టారు, ఇదేంటి ఎటు కాకుండా పోతాడేమో, ఈ గొడవలు ఏంటి, ఏంటి క్రికెట్లు ఏంటి అని చెప్పి మా ఇంట్లో ఉన్న బ్యాట్లర్ కొట్టేసేవారు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ పాలిటిక్స్లోనే కొంచెం ఎదరికెళ్ళి అనుకోకుండా నేను వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం సుబ్బారెడ్డి గారిని కాదని కొంతమంది జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వాళ్ళందరూ సుబ్బారెడ్డి గారి దగ్గరికి, జానకి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని మిగిలిపోయాను. అలా నాకు కూడా ఉన్న ఒక 4-5 తోటి నేను అలాగా వేరే పార్టీలో ఉండడం జరిగింది. తర్వాత అనుకోకుండా ఒకసారి కేకేసి మమ్మల్ని రుస్తుంబాద్రి కుర్రోడు ఎవడో కమిట్మెంట్గా ఉన్నాడు, అందరూ వెనక్కి వెళ్ళిపోయినా కానీ వీడు వెళ్ళలేదు అని చెప్పి నన్ను కేకేసి దేవస్థానం చైర్మన్ ఇచ్చారు. దేవస్థానం చైర్మన్ ఇచ్చిన తర్వాత నాకు తెలియదు అసలు పదవి అంటేనే ఏంటో తెలియదు మాకు ఎవరికి. కొంచెం చిన్న 2007 అనుకుంటాం, 20 సంవత్సరాల క్రితం ఆ పదవి చేసిన తర్వాత సరే అందరూ మా ఫ్రెండ్స్, ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు నా ఫ్రెండ్సే మెయిన్, వాళ్ళ సపోర్టే ఎక్కువ ఉండేది. వాళ్ళందరూ కలిసి మేము కలిసి అక్కడ ప్రమాణ స్వీకారం బాగానే చేస్తాం. తర్వాత కళ్యాణం వచ్చింది జగన్నాథ స్వామి. అది చాలా మొగల చెట్లు, ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు, ఇవన్నీ చాలా ఇదిగా ఉండేది అనమాట. అదంతా కూడా ఉన్నప్పుడు అవన్నీ ఏం చేసామంటే మొత్తం కుర్రోళ్ళందరం కలిసి ఆ రాళ్ళు గొయ్యితో వేసి కప్పెట్టేసి అలా ఏదో వాళ్ళ సాయంతో వీళ్ళ సాయంతో దేవస్థానం ఇచ్చిన కొద్దిపాటి డబ్బులతోటి రంగులు వేయించి కళ్యాణం చాలా బాగా చేసాం. ఇన్విటేషన్ కొట్టించి దాని చరిత్ర ప్రజలకు తెలియపరిచి చేశా. ఆ రంగులు వేసేటప్పుడు నేను టీషర్ట్ వేసుకుని షార్ట్ వేసుకుని వచ్చాను. మా ఇల్లు పక్కనే వస్తే పిండి ఆదినారాయణ గారు అని పెయింటర్ అనమాట. ఆయన వాళ్ళ కుర్రోళ్ళందరూ పనిచేస్తుంటే నన్ను కేకేసి, నానిగారు మీరు ఈ డ్రెస్ బాగాలేదండి, ఇలా రాకండి, మీరు ఎప్పుడూని వైట్ షర్ట్ ఏదైనా వేసుకోండి, ఇలా టీషర్ట్ అలా బాగాలేదండి అన్నారు. నాకు అది అర్థం కాల ఆయన ఎందుకు అన్నారు అన్నది. తర్వాత కళ్యాణం బాగా జరిగింది, చాలా బాగా చేసాం. మాకు తెలీదు, చిన్న కుర్రోళ్ళు చేసేసాం. అందరూ తల చేసారు, ఊళ్ళో పెద్దలు కూడా అందరూ సహకరించారు. చాలా బాగా కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ నన్ను కేకేశారు, ఎక్కడున్నారు నానిగారు, ఎక్కడున్నారని చెప్పి. అప్పుడే నానిగాడే తప్ప నానిగారు అంటాం తెలియదు నాకు అసలు. అలాంటిది నన్ను నానిగారు అని పిలిచి రమ్మని వాళ్ళందరూ వేద మంత్రాలతోటి ఈ దేవుడు ఇన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు అయిందన్నారు ఈ గుడి కట్టి, ఈ దేవుడిని ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఈ దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, అంటే నిన్ను నీ ద్వారా ఆయన సేవ చేయించుకోవాలనుకున్నాడు. దేవుడు దేవస్థానం చైర్మన్ అంటే అది పదవి కాదమ్మా, దేవుడికి కాపలాదారుణ్ణి ధర్మకర్త అంటారు, నువ్వు ఈ దేవుడికి కాపలాదారుడిగానే ఉండాలి,
అలాగే మాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే నీలాంటి కుర్రోలు పదవి చేసినప్పుడు జనరల్గా పాటలు సినిమా పాటలు పెడతారు, కానీ నువ్వు 5 రోజుల కళ్యాణానికి కూడా దేవుడి పాటలే పెట్టావు, అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి అలా ఆశీర్వదించారు. అది నాకు చాలా అంటే మైండ్ అంతా మారిపోయింది. అంటే ఒక మంచి పని చేస్తే ఇంత రిసీవింగ్ ఉంటుందా, ఇంత గౌరవం ఉంటుందా అని చెప్పేసి ఆ రోజు నుంచి నాకు తెలిసిన దగ్గరికి ఏదో చిన్న చిన్న మన కోటిపల్లి సురేష్ గారు అప్పుడు చైర్మన్ కింద ఉన్నారు, ఆయన ఏమో 2 జాబులు ఉన్నాయి అని అంటే సోమనన్నకు కూడా తెలుసు, సోమనన్న కౌన్సిలరే. అప్పుడు మా ఊర్లో ఉన్న కుర్రోళ్ళకి ఎలక్ట్రికల్ దాంట్లో 2 జాబులు వేయటం, అలా చిన్న చిన్న సాయాలు చేయటం మొదలెట్టారు. ఆ పేరు అవన్నీ చూసి మా నాన్నగారికి తెలిసింది, మీ అబ్బాయి ఎవరో చెప్పారట, మీ అబ్బాయి బాగానే ఉంటున్నాడండి, నాని అన్నీ కొంచెం మంచి పనులు చేస్తున్నాడండి అని అంటే అప్పుడు మా నాన్నగారు నన్ను పిలిచి, రాజకీయంగా ఎదరికెళ్ళటువంటి చిన్న విషయం కాదు, ఆర్థికంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా బలం లేకపోతే నువ్వు నిజాయితీగా ఉండలేవు, ఏదో రోజున తప్పు చేస్తావు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన పెన్షన్ డబ్బులు నాకు ఇవ్వటం మొదలెట్టారు. ముందు కొద్ది కొద్దిగా ఇస్తూ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయనకు ఒక 60,000 అనుకుంటాను పెన్షన్ డబ్బులు. ఆ 60,000 రూపాయలు కూడా నేను వెళ్ళివ్వండి కాదు, నేను అడిగేవాడిని కాదు. 1వ తారీఖు నెలపోతే 2వ తారీఖున ఆయన కవర్ చేసేసేవారు. కవర్ చేసేసి ఆ 2వ తారీఖు చెక్కు ఆవిడ మా పని ఆవిడ చేత కానీ లేకపోతే నన్నే పిలిచి ఇవ్వటం కానీ చేసేవారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ చిన్న మంచి పని చేసినా మా అమ్మగారికి మా నాన్నగారికి చెప్పేవాడిని. వాళ్ళే నాకు ఇన్స్పిరేషను. అందుకని నాకు వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత పెద్దగా నాకేమీ ఫీలింగ్స్ లేవు పొలిటికల్ మీద. ఎమ్మెల్యే గారు ఏఎంసీ చైర్మన్ ఇచ్చినప్పుడు కూడా నాకు అంటే సంతోషం, అంటే ఎవరికైనా సంతోషమే, మంచి పదవి, పెద్ద పదవి. ఆయన స్థాయి తర్వాత ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు, అంటే మామూలు ఇబ్బందులు కాదనమాట, అన్ని ఇబ్బందులు పడ్డారు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా. అన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు. కానీ నేను పార్టీ కమిట్మెంట్తో తిరిగాను. ప్రతి నాయకుడి దగ్గర నేను ఎప్పుడు కమిట్మెంట్తో ఉన్నాను. నాకు అది ఇష్టం. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి నేను కమిట్మెంట్గా ఉంటాను. ఇంక వేరే వైపు చూడను. కులం ఉండదు, వేరే నాయకులు ఉండదు. అలా అని నాకు వాళ్ళ మీద ఏమీ విభేదాలు ఉండవు. కాకపోతే నాకు కమిట్మెంట్ పొలిటికల్ అంటే ఇన్ఛార్జి సుప్రీం అలాగే ఫీల్ అవుతాను. అందుకే ఆయన వెనకాల అలాగే తిరిగాను. అది అంతే తప్ప అంతకుమించి నేను ఆయన కోసం ఏదో పెద్ద త్యాగాలు చేసేసింది, కష్టపడింది ఏమీ లేదు. కానీ ఆయన నన్ను గుర్తించారు, నాని అనేవాడు ఫుల్ టైం పొలిటీషియను అని చెప్పి ఆయన గుర్తించి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ ఇచ్చినప్పుడు ఓకే హ్యాపీ బాగానే ఉంది, వచ్చేసాను. కానీ ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాల. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు. అలాంటప్పుడు ఎవరికి సంతోషం షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులకి అదే చైర్మన్ పదవి పోయింది, ఇలాగ ఉమ్మడి దాంట్లో టీడీపీకి వెళ్ళిందని చెప్పారు. అది చాలా చాలా ఆతృతగా చాలామంది ఫోన్లు చేశారు. అసలు నాకు ఏమనిపించలేదు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, కంగారు పడుకున్నాను, నేను వస్తున్నానని చెప్పి అన్నారు. ఢిల్లీ నుంచి సునీల్ గారు మా ఇంటికి వచ్చారు. అసలు అలా ఏం లేదండి, మామూలుగానే ఉన్నానంటే అన్నాను. ఎమ్మెల్యే గారు మా ఇంటికి వస్తానన్నప్పుడు కూడా నేను ఎదురైన దగ్గరికి వెళ్ళాను. మీరు రాకూడదండి, మీరు నా ఇంటికి రావడం ఏంటంటే, మీరు వస్తే నా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు లేకపోతే నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గరికి రావాలి తప్ప ఇలాంటి వాటి కోసం మీరు రాకూడదంటే నాకేమీ ఇది లేదని చెప్పి నేను కంటిన్యూ తిరిగాను. ఆ రోజు కూడా శ్రీమన్నారాయణ గారు కూడా నాకు చెప్పారు. అలాగే శ్రీమన్నారాయణ గారికి కూడా నేను విశేష వెంటనే చెప్పేశాను, గంటలోనే ఆయనకి చైర్మన్ వచ్చిందని తర్వాత. అలాగే నాకు పదవి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక నిమిషం కూడా ఆలోచించలేదు. ఆయన ఫోన్ చేసి నాకు విష్ చేశారు. అంటే ఎవరికైనా సరే ఇక్కడ కమిట్మెంటు పార్టీ మీద ఉంటుంది, నాయకుడి మీద ఉంటుంది తప్ప పదవి మీద ఉండదు. పదవి మీద ఆకాంక్ష ఉన్న వాళ్ళు అంటే వెళ్ళరని నేను అన్నగానే ఎక్కువ డిబేట్ అవుతూ ఉంటారు. అదే మనం పొలిటికల్ మీద, పార్టీ మీద అంటే ఏదైనా సేవ చేద్దాం, ఏదైనా ఇంట్రెస్ట్గా ఎదరికెళ్దాం అనుకున్న వాళ్ళకి పదవి పెద్ద ఇది అనిపించదు. ఇప్పుడు కూడా అంతే, నిజంగా అది ఇవ్వలేదు. ఓకే, అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చారు. నాకు ఏఎంసీ ఇచ్చినప్పుడు లేని సంతోషం అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చినప్పుడు వచ్చింది. ఎందుకంటే ఏఎంసీ చైర్మన్ పోయిన తర్వాత అందరూ అయిపోయారు, ఇంకా నాని ఇక్కడ ఇంకా ఆడికి ఇది కూడా లేదు, ఇంకా ఏదో ఇచ్చినట్టు ఇచ్చారు, మళ్ళీ తీసారు, ఇంకా ఆపేస్తారు అన్నారు. కానీ నాయకర్ గారు మనసులో ఏముందో ఏంటో నాకు తెలియదు. నా మీద ఇంత కమిట్మెంట్, అంటే ఒక పెద్ద పదవి ఇచ్చి మళ్ళీ 2వ పదవిని కూడా అదే వ్యక్తికి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. దానికి కూటమి నాయకులు సహకరించాలి, అలా పార్టీలో ఉన్న నాయకులు సహకరించాలి, అందరూ సహకరించాలి. అందరూ సహకరించేనే అది ఆయనకి సాధ్యం అవుతుంది. అది ఆయన ఎలా చేశారో నాకు తెలియదు.
కానీ నాకు సంతోషం ఎందుకు కలిగిందంటే నేను ఎప్పుడు రాజకీయాల్లో అవినీతి చేయలే, ఎప్పుడు చేయలే. నాకు ఇష్టం, నాకు ఇష్టమైన క్రికెట్లోనే నేను ఎప్పుడు 10 రూపాయలు బెట్టేలా, 10 రూపాయలు కూడా బెట్టేలా. సూపర్గా ఆడేవాడిని. నేను ఆడిన మ్యాచ్లు 10 ఆడితే 8 మ్యాచ్లు నెగ్గి. అయినా కూడా నేను ఎప్పుడు ఎదటోళ్ళు బెట్టేస్తే నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు బెట్టేలా. అలాంటిది పొలిటికల్లో నన్ను జగన్నాథ స్వామి టెంపుల్కి నేను సర్వీస్ చేసినప్పుడే ఏదో చేస్తారని చెప్పి అని అన్నారు. అంటే పొలిటికల్లో మనం ఏం చేసినా అల్లరి చేస్తారు, దాన్ని మనం ఎక్కువగా తీసుకోకూడదు, ఎదరికి వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే ఏఎంసీ పోయినప్పుడు బాధపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో సంతోషించిన వాళ్ళు కూడా అందులో సగం మంది ఉన్నారు. అలాగే అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చినప్పుడు నాకు అప్పుడు సంతోషం ఎందుకు కలిగిందంటే, ఓకే ఇది రాజమౌళి గారి సినిమాకి ఒక స్టాంప్ వేస్తారు కదా, ఇది రాజమౌళి గారి సినిమా అని. అలాగా నాకు ఒక స్టాంప్ వేశారు నాయకర్ గారు. ఏమనంటే ఈ నిజాయితీపరుడు, మీరు ఎన్ని ఏడ్చినా, ఎన్ని కామెంట్లు చేసినా, ఎంత అల్లరి చేసినా వలవల నాని అనేవాడు నిజాయితీపరుడు అని ఒక స్టాంప్ వేశారనమాట. ఎందుకంటే ఇంచుమించు అది ఎన్ని కోట్లు ఏంటో నాకు తెలియదు, టర్న్ అసలు దాని గురించి తెలియదు. బ్యాంకు కూడా నేను 3 సార్లు 4 సార్లు వెళ్ళాను. అది కూడా ఎందుకంటే ఏదో ఒక పని మీద సంతకం పెట్టడం కోసమే, వేరే వాళ్ళకి లోన్ రావాలి, ఆ లోన్ రావాలంటే నేను సంతకం చెయ్యాలి కాబట్టి నేను బ్యాంక్కి వెళ్ళాను తప్ప నాకు నాయకర్ గారితో తిరిగితే ఉండే సంతోషం అంత ఇది నాకు బ్యాంకులో కూర్చుంటే రాదు, ఖచ్చితంగా రాదు. కానీ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతని న్యాయం చేయాలి కాబట్టి అందులో ఎంతోమంది డిపాజిటర్లు ఆ బ్యాంకుని నమ్మి డిపాజిట్లు చేశారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలి కాబట్టి ఖచ్చితంగా మేము కానీ మా సభ్యులు కానీ 100కి 100% నీతి నిజాయితీగా ఆ బ్యాంకుకి మంచి చేస్తాం తప్ప మా వల్ల చిన్న హాని కూడా ఆ బ్యాంకు జరగదని మీ అందరికీ, అంటే ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ అందరి ముందు మేము హామీ ఇస్తున్నాం. ఆ బ్యాంకు అభివృద్ధికి మేము తోడ్పాటుగా ఉంటాం. అలాగే ఆ బ్యాంకు ఎన్నో బ్యాంకులు పోయిన తర్వాత కూడా మళ్ళీ లేవలా, కానీ నరసాపురం బ్యాంకు ఒక చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది అధికారులు, అందులోకి వచ్చిన అధికారులు చాలా కష్టపడ్డారు. సగం జీతాలకు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందులో అప్పుడు, ఎందుకంటే అది కష్టకాలంలో ఉందని. అలా ఇంటింటికి తిరిగి ఆ డబ్బులు వసూలు చేస్తూ ఆ బ్యాంకుని అలా అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన చైర్మన్లు కూడా ఆ అభివృద్ధిని ఇంకొంచెం అభివృద్ధి చేశారు తప్ప ఎవరు కూడా దాన్ని పాడు చేయలేదు. అందుకని వాళ్ళ ద్వారానే వాళ్ళ తర్వాత వచ్చి మేము కూడా ఇక్కడ ఉండే నాయకులు, కూటమి నాయకులు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్మారో, ఏ విధంగా అయితే మాకు అప్పచెప్తే ఆ బ్యాంకు ఇంకొంచెం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు నమ్మారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేమందరం కష్టపడి పనిచేస్తామని, అలాగే ఇంత గొప్ప కార్యక్రమానికి ఇలాగే నిన్న నాయకుల్లో ఒక్కొక్క ఇది చూశాను. అంటే వాళ్ళు ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో ఏ నాయకుడు అవినీతి చేసేసి అక్రమాలు చేసేసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అదేం అదృష్టమో తెలియదు, నాకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన ప్రతి ఒక్కరితోటి నేను పనిచేశాను. ప్రతి ఒక్క నాయకుడికి నేను టాప్ 10లో ఉన్న వాళ్ళు నేను ఒక ముఖ్యమైన కార్యకర్తగానే పనిచేశాను. అలాగని నేను పనిచేసిన ప్రతి నాయకుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బొమ్మిడి నాయకర్ గారు, ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అంటే మా ఇద్దరికి ఏం బాండింగో తెలియదు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలిసిపోద్ది, ఏం మాట్లాడబోతున్నాడో నాకు తెలిసిపోద్ది, అయితే ఎటువైపు చూస్తున్నాడు, ఏంటి ఇతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు అనేది నాకు తెలుస్తుంది. ఎందుకంత ఆయన మీద నాకు అభిమానం వచ్చిందో నాకు తెలియదు. అలా అని మేము ఇద్దరం ఎంత బాండింగ్ అంటే తిరగటం కానీ ఏదైనా సరే దేవుడి దయ వల్ల ఆయన నెగ్గటం, అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం, ఈ నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమాలు చేసాం. అలాగే ముఖ్యంగా కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను కోరుకునేది ఒకటే, మనం బాగుండాలి అంటే రాజకీయం బాగుండాలి, రాజకీయం బాగుండాలంటే నాయకులు బాగుండాలి. మనకి గౌరవం లేని చోట మనం ఉండకూడదు. రాజకీయం అంటే నాయకుడు అంటే గౌరవం, ఆ గౌరవం కోసమే రాజకీయాల్లో తిరుగుతాం. ఆ గౌరవాన్ని పాడు చేసుకున్న తర్వాత పొందపోయిన తర్వాత మనం రాజకీయాల్లో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని ఇక్కడ ఉండే ప్రతి నాయకుడు కూడా మనం ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఒక పేదవాడికి ఎలా అండగా ఉండాలి అనే దాని మీద ఆలోచించే వ్యక్తులు ఇక్కడ ఉండే ప్రతి నాయకుడు కూడా. ఇంత గొప్ప నాయకులు మన నియోజకవర్గానికి ఉండటం మనందరి అదృష్టం. వీళ్ళందరి నాయకత్వంలో నేను పనిచేయటం నా అదృష్టం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి బొమ్మిడి నాయకర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే వలవల నాని అంటే ఆళ్ళేగా తిరిగితే ఎటు కాకుండా పోతారా అని కాకుండా నానిలాగా కమిట్మెంట్గా పనిచేస్తే నాయకర్ లాంటి నాయకుడు ఖచ్చితంగా గుర్తింపునిస్తాడని
నిరూపించిన నాయకుడు బొమ్మిడి నాయకర్ గారు. ఆయనకి జీవితాంతం నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆకిన చంద్రశేఖర్ గారికి, అలాగే గౌరవనీయులు మన ముఖ్య అతిథి మన శాసనసభ్యులు మన నాయకర్ గారికి, అలాగే డిసిఎంఎస్ జిల్లా అధ్యక్షులు మన శాగంటి మురళి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు జానకిరామ్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, అలాగే ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఉలవల నాని గారికి, అలాగే డైరెక్టర్లు జనసేన బీజేపీ తెలుగుదేశం నుంచి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క అర్బన్ బ్యాంక్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన బ్యాంక్. ఇది నరసాపురంలో ఎంతోమంది ఈ బ్యాంకులో గతంలో అధ్యక్షులుగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకుని అభివృద్ధి పదంలో నడిపించారు. అలాగే గతంలో నర్సయ్య గారు కూడా ఈ బ్యాంకులో ఆయన పనిచేసిన కాలంలో ఈ బ్యాంకుని చాలా అభివృద్ధి చేశారు. అలాగే ఈ రోజున ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నాని గారికి కానీ ఆ డైరెక్టర్ గారికి కానీ మేము చెప్పేది ఏంటంటే, ఇది ఆ నాని గారు కూడా ఇందాక చాలా మంచి మాట చెప్పారు. నేను దానికి ఒక కాపలాదాడి ఉంటాను, ఈ బ్యాంకుని అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తాం మా డైరెక్టర్లు కానీ మేము కానీ అని చెప్పారు. గౌరవంగా ఆ బ్యాంకు అభివృద్ధి విషయంలోకి వెళ్తే, ఇప్పుడు మీరు ఆ బ్యాంకుని బిజినెస్ని మీరు ఇంకా పెంచాలి అక్కడ. అలాగే డిపాజిట్లు ఎంతైతే ఉన్నాయో ఆ డిపాజిట్లు కూడా ఇంకా మనం పెంచాలి. పెంచితేనే దాని మీద వచ్చినటువంటి ఆదాయం, ఆ యొక్క ఫలితాలు, దాంట్లో అర్బన్ బ్యాంకులో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అందరికీ కూడా ఆ యొక్క ఆదాయం వెళ్తుంది. కాబట్టి అది ప్రజల సొమ్మది. దాంట్లో ఎంతమంది సభ్యులు అయితే ఉన్నారో ఆ సభ్యులు యొక్క ఆస్తి అది. ఆ ఆస్తికి ఈవేళ మీ కమిటీ మీరు అందరూ కూడా కాపలాదారులుగా ఆ ఆస్తిని అభివృద్ధి చేయడానికి ఈవేళ మన నాయకుడు గారు మిమ్మల్ని గుర్తించి ఈ కమిటీ బాగా చేస్తారని చెప్పని మిమ్మల్ని నమ్మి ఇవాళ బ్యాంకుని మీ చేతిలో పెట్టారు. కాబట్టి మళ్ళీ జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ కూటమి ద్వారా 2024 ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారుగా, మరి నరసాపురం నియోజకవర్గాన్ని నన్ను శాసనసభ్యునికి అవకాశం కల్పించినటువంటి ప్రజానికాన్ని ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మరి ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఏదైతే అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మరి 11 మంది డైరెక్టర్లుగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి చైర్మన్గా మరి వలవల రవికుమార్ గారు మరి జనసేన పార్టీ నుంచి, మరి డైరెక్టర్లుగా మరి సమతం వీరకోట నాగ వెంకటేశ్వరరావు అటు తెలుగుదేశం పార్టీ నుంచి, మాధం కనక శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి, మహమ్మద్ సలీం జనసేన పార్టీ నుంచి, అప్పన నాగ వెంకట వనమరాజ్ కుమార్ జనసేన పార్టీ నుంచి, తిరుమాన్ శ్రీరామరాజు జనసేన పార్టీ నుంచి, రావూరు వెంకట సత్యనారాయణ ప్రసాద్ బీజేపీ నుంచి, పాలూరి విఘ్నేశ్వర వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి, తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి, కోరాడ వెంకట పాపారావు తెలుగుదేశం పార్టీ నుంచి, కడిమి ప్రవీణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి, నాట్ర నరేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి. మరి ఈ రోజున అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ప్రమాణం చేస్తున్నటువంటి వీరి కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే అర్బన్ నుంచి నరసాపురం పట్టణ ప్రజలు ఇవాళ మీపై ఒక నమ్మకంతో మరి బ్యాంక్ యొక్క అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలు మాజీ
శాసనసభ్యులు కొత్తపల్లి జానకిరామ్ గారు, మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు గారికి, మరి మన జిల్లా DCMS చైర్మన్ అయినటువంటి మరి సోదరులు చాగంటి చిన్న గారు, మరి వర్ధన ప్రసాద్ గారు, దొండపాటి స్వామి గారు, గుప్పల నాగరాజు గారికి, గోపి గారికి, మాదంశెట్టి కోటేశ్వరరావు గారికి, నిప్పిలేటి రామారావు గారికి, గుబ్బల మారరాజు గారు, మైలా వసంతరావు గారు, పోల్శెట్టి శ్రీనివాస్, కొప్ప ఠాగూర్ గారికి, AMC చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణకి, వేదికను అలంకరించినటువంటి కౌన్సిలర్స్, మరి వీర మహిళలు, ప్రెసిడెంట్లు, నాయకులకు, మరి మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జనసేన పార్టీ 3 పార్టీల నుంచి కార్యకర్తలు ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రతి కార్యకర్త కష్టం, మీ అందరి యొక్క కష్టంతో ఈరోజు మేము స్టేజ్ మీద ఉన్నామంటే అది మీ అందరి కష్టంతో అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి, అంటే జనసేన పార్టీ నుంచి 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాటి నుంచి కూడా, మరి ఆ రోజుల్లో నేను పార్టీ లేకపోయినా మరి జనసేన పార్టీ నుంచి ప్రత్యక్షంగా 2019 నుంచి నా ప్రయాణం, ఆ రోజున నరసాపురం నియోజక శాసనసభ్యునిగా నాకు అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వడం, మరి ఆ రోజు ఎలక్షన్స్లో కూడా రాష్ట్రంలోనే ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ వచ్చే విధంగా కూడా ఆ రోజున కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా నేను మనస్ఫూర్తిగా నేను పాదాభివందనలు తెలియజేస్తున్నాను. నేను మరి ఆ రోజు నుంచి పార్టీ ఆ రోజు ఓటమి చెందినా సరే మరి మీ అందరి యొక్క సహకారంతో ఆ 5 సంవత్సరాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నాకు సహకరించారు. మరి వారిలో కూడా మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజున మరి ఈ బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి నానిని కూడా ఆ రోజు నుంచి కూడా నాకు దగ్గరగా ఉండి, మరి సోదరులు చాగంటి చిన్న గారు, మరి ఆయన కూడా ప్రతి సందర్భంలోనూ పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మరి ఈ యొక్క సహకారంతో, మీ అందరి యొక్క సహకారంతో మరి ముందుకు వెళ్ళడం, మరి ఏదైతే 2024 ఎలక్షన్స్లో చూసుకుంటే అటు కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి బీజేపీ పార్టీ నాయకులు, మరి పెద్దలు గౌరవనీయులు, మరి మాజీ మంత్రివర్యులు, మరి ఈరోజు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి మాధవ్ నాయుడు గారు కానీ, కొవ్వల నాయుడు గారు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మరి నర్సాపురం నియోజకవర్గానికి 50,000 మెజార్టీ వచ్చే విధంగా కూడా ఆ రోజున ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డం. మరి ఏదైతే ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో మన అధికారంలోకి వచ్చి 2 years అయింది. ఈ కూటమిలో మరి 3 పార్టీల నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఒక పార్టీలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం చేయలేని పరిస్థితి. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ద్వారా కార్యకర్తలందరికీ కూడా, కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరగలేని పరిస్థితి. మరి ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పదవులు తీసుకున్న నాయకులు కానీ, నేను కానీ, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తని భుజం మీద చెయ్యేసుకుని భుజం తట్టి పదవి లేని కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కూడా, ఇప్పుడు ఇందాక చాగంటి చిన్న గారు కూడా ఉన్నారు, కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా గుర్తించాలని చెప్పి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం,
ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుని చిన్నా గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ మేము కానీ జనసేన పార్టీ నుంచి రాబోయే ఎలక్షన్స్లో కూడా ఏదైతే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇటు మున్సిపాలిటీలు ఉన్నాయి, అందరినీ కలుపుకునే విధంగానే తప్పనిసరిగా నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. నేను అంటే కార్యకర్తలే పార్టీకి కొండంత అండ. ఈరోజు మేము పదవులతో ఉన్నామంటే దానికి మీరందరే కానీ చెప్పి నేను మరోసారి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి కమిటీ సభ్యుల్లో కూడా బీజేపీ నుంచి ఉన్నారు ప్రసాద్ కానీ, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మరి వారు కూడా మరి పార్టీకి అన్ని రకాలుగా పార్టీ కోసం కష్టపడే నాయకులకి పదవులు ఇవ్వడం కూడా జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు పదవులు లేవని చెప్పి మీరు ఎక్కడ కూడా బాధపడవసరం లేదు. తప్పనిసరి మీ అందరినీ కూడా మీ గౌరవం పెంచే విధంగానే, ప్రతి ఒక్క కార్యకర్త గౌరవం పెంచే విధంగానే, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగానే తప్పనిసరి మేము ఏదైతే నాయకులు ఉన్నట్టు మేమందరూ కూడా మీ అందరి కోసం మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను అంటే వేరే పార్టీలు అంటే రామరాజు గారు వేరే తెలుగుదేశం పార్టీ విధానం ఒక రకంగా ఉంటుంది, బీజేపీ పార్టీ విధానం ఒక రకంగా ఉంటుంది, జనసేన పార్టీ విధానం ఒక రకంగా ఉంటుంది. మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధికారం ఉన్నా లేకపోయినా కూడా నిరంతరం ప్రజల కోసం ఏదో చెయ్యాలన్న ఆలోచనతోటి మరి ముందుకు నడిపించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజున, గతంలో ఉప ముఖ్యమంత్రులు అంటే ఎవరికీ తెలియదు, ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆ పదవికి ఆ గౌరవాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో కూడా మనందరూ కూడా చూస్తున్నాం. మనం మరి ఏదైనా గ్రామం వెళ్తే చూడండి, ట్రైబల్ పాడేరు కానీ అక్కడ గ్రామాలు వెళ్ళారు ఆయన. మరి గతంలో నాయకులు వెళ్ళినా సరే ఆ ప్రాంతం కోసం ఆలోచించిన నాయకుడు ఎవరు లేరు. మరి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు వేశారు, అక్కడ కూడా ట్రైబల్ ఏరియా అడవి ప్రాంతాల్లో కూడా. మరి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా వీరి యొక్క నాయకత్వంలో కూడా మరి లోకేష్ గారు కూడా ఉన్నారు. వీరి యొక్క ముగ్గురి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే వీరిద్దరికీ మరి భారత ప్రధాని మోడీ గారు గౌరవనీయులు వారి యొక్క ఆశీస్సులతో మరి ఆంధ్ర రాష్ట్రం మరి ఏదైతే పోలవరం అవ్వచ్చు, ఏదైతే అమరావతి రాజధాని అవ్వచ్చు, మరి ఏదైతే ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో అవ్వచ్చు, కేంద్రంతో సహకరిస్తూ కేంద్రం యొక్క ఆశీస్సులతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పనిసరిగా ప్రజలకి మరి రాబోయే రోజుల్లో, రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగానే నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే విధంగానే నేను కానీ రామరాజు గారు కానీ రాబోయే పుష్కరాలు కూడా మన నరసాపురం పట్టణాన్ని అభివృద్ధి పరుస్తూ తప్పనిసరిగా ఈ నియోజక ప్రజలకు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అవకాశం ఇచ్చారో మీ అందరికీ కూడా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా కూడా నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను మరి అదేవిధంగా మరి ఈరోజు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి నాని కూడా, ఎందుకంటే అతనికి ఏంటంటే చివర నోట్లో కొద్దిగా మాట అంటే వదిలేస్తాడు తప్ప, కానీ ఏదైనా ఒక నాయకుడి దగ్గర కమిట్మెంట్ తోటి పనిచేసిన వ్యక్తి. మరి గతంలో కూడా అతను ఎమ్మెల్యేల దగ్గర పనిచేసి మరి కమిట్మెంట్ తోటి ఉన్న వ్యక్తి. మరి 2014 నుంచి కూడా మరి జనసేన పార్టీలో ఉండి పార్టీ కోసం మరి 2019 నుంచి కూడా నాకు సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మరి ఆయన ఉన్నారు. మరి ఇవాళ ఆయన చైర్మన్గా కూడా, ఎందుకంటే ఆయనకి ఏఎంసీ చైర్మన్గా కూడా ఆ రోజు నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో కూటమిలో ఉండడం వల్ల ఆ రోజున
మరి జక్కం శ్రీమన్నారాయణ గారు అది ఆ పదవి ఆయనకు రావడం, మరి ఏదైతే అర్బన్ బ్యాంక్ ఉందో మరి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఆయన పెట్టడం జరిగింది. మరి దాంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా మరి ఏదైతే దాదాపు ఈ 12 సభ్యులతో కూడిన టీం అందరూ కూడా బ్యాంక్ యొక్క అభివృద్ధిని ఏదైతే అర్బన్ నుంచి వచ్చినటువంటి ప్రజలకు కూడా పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గతానికి కన్నా మార్పు తీసుకురావాలి, డిపాజిట్స్ని పెంచాలి మీరు. మరి ఏదైతే ప్రజలకి కూడా లోన్లు ఇచ్చే విధంగా కూడా మీరు రావాలి. మరి ఇందాక కూడా రామారావు గారు కూడా చెప్పారు, మండలాల్లో కూడా గతంలో కూడా అర్బన్ బ్యాంక్ ఉండేది, మొగల్తూరులో ఉండేది, మచ్చిపూర్లో అని చెప్పి అన్నయ్య గారు కూడా జానకిరామ్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉంటే కానీ మండలాల్లో కూడా ఏమైనా వస్తాయి కనుక అక్కడ ఉన్న ప్రజానికానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా అంటే ఈ అర్బన్ బ్యాంక్ హౌస్ లోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా నాని గారి నేతృత్వంలో ఎక్కువ మందికి లోన్లు ఇచ్చే విధంగా కూడా ఈ బ్యాంకు అభివృద్ధి బదులు ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ తప్పనిసరి వారి టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా మరి సుబ్బారెడ్డి గారు కూడా చైర్మన్గా కూడా ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతున్నారు. మరి సోదరుడు చిన్న కూడా DCMS చైర్మన్గా తీసుకుంటూ ఆయన కూడా ఆయన బాధ్యతలు నెరవేరుస్తూ మరి ఆ DCMS యొక్క ఏదైతే బ్యాంకులు ఉన్నాయో వారందరికీ కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా మరి చిన్న గారు వెళ్తున్నారు. మరి కొల్లు పెద్దరాజు గారు కానీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న అందరూ కూడా ప్రతి ఒక్కరి కూటమి ద్వారా బాధ్యతలు తీసుకుని ఎవరైతే రాలో నిజాయితీగా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా నిజంగా దాన్ని మనందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ రోజు ఉన్న మన కూటమి ప్రభుత్వానికి కూడా మన తేడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుండి మనం కూడా అభివృద్ధి కోసం మనం ప్రయాణం చేస్తున్నాం. మనం కానీ మన నాయకులు కానీ మరి గతంలో కూడా వాళ్ళందరూ కూడా అవినీతి కోసం వాళ్ళు ముందుకు వెళ్ళారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి బదులు ముందుకెళ్లే విధంగా కూడా తప్పనిసరిగా ఏదైతే పుష్కరాలు ఉన్నాయో పుష్కరాలు కూడా మనందరూ కూడా ప్రజలతోటి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మనం కలిసిమెలిసి ఆ రోజు పుష్కరాలు కూడా బాగా జరిగే విధంగా కూడా మనందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన గురించి కూడా ఈ మధ్య చూస్తున్నాం మీడియాలో. మన ఆయన తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటే మరి అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే మరి గతంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ అంటే బీఆర్ఎస్ పేరు కూడా మార్చినట్టున్నారు. మరి వాళ్ళ కూతురు కూడా పార్టీ పెట్టి బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెట్టింది, ఏదో తెలంగాణ ఏదో పార్టీ పెట్టింది. అంటే ఒక ప్రాంతీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతీయ పార్టీని జనసేన పార్టీని ఆయన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించి మరి ఏదైతే 2024 ఎలక్షన్స్లో 100% స్ట్రైక్ తోటి భారతదేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీలు కానీ 100% స్ట్రైక్ తోటి ఏ పార్టీలు కూడా ముందుకు రాలా. 21 సీట్లు గెలిచారు ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. 2 ఎంపీ పదవులు పోటీ 2 కూడా గెలవడం జరిగింది. ఆయన తెలంగాణలో కూడా 2014 నుంచి కూడా పార్టీని పెట్టింది. తెలంగాణలో కూడా అక్కడ కూడా మరి కార్యక్రమాలు చేయడం, అక్కడ కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు రాజకీయ పరంగా కూడా. మరి చాలా సందర్భాల్లో కూడా ఆయన రమ్మంటే ఆయన మీటింగ్ వెళ్ళడం జరిగింది. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు వాళ్ళకి భయం నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ అక్కడ పోటీ చేస్తే వాళ్ళకి రాజకీయ పరంగా ఇబ్బంది ఉంటుందన్న ఆలోచనతో ఒక మీటింగ్కి పర్మిషన్ ఇవ్వడం చాలా బాధాకరం. అది అంటే అక్కడున్న అక్కడ తెలంగాణకి మనకి తేడా చూడండి. ఇందాడ జయాంధ్ర చెప్పి మన సోదరులు ఎవరు మాట్లాడారు, గడ్డం శ్రీని గారు అన్నారు, తెలంగాణలో జై తెలంగాణ స్ఫూర్తి బలంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కూడా. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏంటంటే మనలో ఆ కసి చాలా తక్కువ. ఆ రోజు ఏదైతే బైఫర్కేషన్ జరిగినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు మనం ఒక్కరోజు పోరాటాలు చేసాం చాలామంది. ఆ రోజు అనుకోని పరిస్థితులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఈరోజు తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలతోనే మన ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం మనందరూ కూడా చూసాం.
మరి ఈ రోజున అక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆయన సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. మరి కేంద్రం వాళ్ళ అధికారులు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో ఎక్కడన్నా మనం ప్రయాణం చేసే బాధ్యత వాళ్ళ ప్రభుత్వంలో నాయకులు చాలా మంది ఉన్నారు. మరి ఆ రోజున ఏ రకంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది వాళ్ళకి. ప్రజాస్వామ్యం ఎక్కడైనా సరే భారతీయ పౌరుడైతే కనుక ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు, ఎక్కడైనా సరే రాజకీయ పరంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. వాళ్ళు ఎలాంటి అంటే నిజంగా కళ్యాణ్ గారిని అక్కడ ఏ ఆలోచన లేదు, ఆయనకి ఆలోచన వచ్చే విధంగా కూడా వాళ్ళందరూ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగానే రాబోయే ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలో కూడా పోటీ చేసే విధంగానే జనసేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను సభాముఖంగా నేను అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం డైరెక్టర్స్ ఉంటే మిగతా నాయకులందరూ అడిగిపోండి. చూడండి అధికారులు ఎవరు ఒకరు ప్లీజ్ మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళాలి, డైరెక్టర్లు మాత్రమే ఎదురు ఉండాలి, చైర్మన్ డైరెక్టర్లు ప్లీజ్ సహకరించాలి. ప్లీజ్ డైరెక్టర్లందరికీ కూడా అంటే డైరెక్టర్లు ఎంతమంది నమస్కరించండి. డైరెక్టర్లు అందరూ ప్లీజ్ అండ్ ఆ సైడ్ కూడా వెళ్ళాలి కొంచెం. లేదు సార్ బాబు శ్రీరామ్ కొద్దుకుని వెళ్ళకండి. వెళ్ళండి. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని తప్పనిసరిగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఐవీల్లో దేవి ఒకసారి రండి, మైక్ పక్కన క్రాస్ నుంచి క్రాసు అలా ఉండు. దేవి ఒకసారి పనిచేస్తా సార్ అందరూ ఒకసారి చెప్పింది చెప్పండి. నర్సాపురం అర్బన్ సొసైటీ చైర్మన్ అయితే చైర్మన్, మెంబర్ అయితే మెంబర్గా. హలో, అర్బన్ సొసైటీ చైర్మన్ అయితే చైర్మన్, మెంబర్ అయితే మెంబర్. ఎవరి పేరు చెప్పుకోండి. మీ పేర్లు చదవండి. అను నేను ఈ సొసైటీని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని ఎటువంటి రాగద్వేషాలకు చిత్తశుద్ధితో సంఘం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని మనసా వాచ ప్రమాణం చేయుచున్నాను. ఫోటో
ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4. గంగా టీవీ తెలుగు ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు. ఇది మనకి